వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అవును రుద్ర, అవి సరిగ్గా వచ్చి మన తలను తన్నుతున్నాయి. ఈ చోటు దాటే వరకు లైట్ ఆపేయి రుద్ర అంటుంది సీత నడవలేక నడుస్తూ. లైట్ ఆపేస్తే ఎలా వదినా? ఇది అడవి. ఆ దెయ్యం కన్నా ప్రమాదమైన క్రూర మృగాలు, పాములు ఉంటాయి కదా. పొరపాటున కాలు పడితే ఇక పైకే. కాసేపు ఓపిక పట్టండి అంటూ ముందు నడుస్తూ ముగ్గురికి దారి చూపిస్తున్నాడు రుద్ర. ఇలా ఒకరి వెనకాల ఒకరు అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నారు. ఒక పక్క అడవి పక్షులు చేసే వింత వింత శబ్దాలు ఆ ప్రదేశాన్ని ఇంకాస్త గంభీరంగా మార్చేశాయి. ఇంతలో రుద్ర వేస్తున్న లైట్ వెలుగులో ఒక నీడలాంటి ఆకారం అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. రుద్ర అడుగు అక్కడే ఆగిపోయింది. భయంతో లైట్ ఆపేసి, ఆగండి, వెనక్కి జరగండి అంటూ రుద్ర కూడా 4 అడుగులు వెనక్కి వేస్తాడు. రుద్రలో బెదురు చూసి వీళ్ళ ముగ్గురు కూడా వేగంగా 10 అడుగులు వెనక్కి వేసి, ఏమైంది, లైట్ ఆపేసావే రుద్ర అని హడలిపోతూ ముందుకు చూస్తారు ముగ్గురు. అందరూ అక్కడే ఉండండి, కంగారు పడి చెల్లా చెదురు కావద్దు, ముగ్గురు ఇక్కడే ఉన్నారా అని వెనక్కి లైట్ వేస్తాడు రుద్ర. సారథి, రాధాకృష్ణ, సీతలు అప్పటికే కాస్త దూరంగా వెళ్ళిపోయారు. అలా వెళ్ళొద్దనే కదా అనుకున్నాం. మీ భయంతో లేనిపోని తిప్పలు తెచ్చేలా ఉన్నారు. అందరూ నా దగ్గరికి రండి అంటాడు రుద్ర కోపంగా. అంటే నువ్వే భయపడి వెనక్కి జరిగేసరికి ఏదో వచ్చేసిందనుకున్నాం రుద్ర అంటాడు రాధాకృష్ణ. ముగ్గురు రుద్ర దగ్గరకు వస్తారు. ఇంతకీ ఏమైంది రుద్ర, ఎందుకు అరిసావు అంటుంది సీత. అవును రుద్రబాబు, నువ్వే అలా అరిచేసరికి మాకు కంగారు వచ్చేసింది అంటాడు సారథి. లైట్ వెలుగులో ఏదో కనిపించింది సారథి గారు అంటాడు తీక్షణంగా రుద్ర. ఏం కనిపించింది? రాధాకృష్ణ మాటల్లో అలజడి. ఏదో నల్లని ఆకారం ఒక్కసారిగా ప్రత్యక్షమైందండి అంటాడు రుద్ర. అవునా అని రాధాకృష్ణ రుద్ర పక్కన నిలబడి, లైట్ వేసి చూడు రుద్ర అంటాడు. అంటూ రుద్ర ముందుకు తిరిగి లైట్ వేస్తాడు. ఆ గుండ్రంగా పడుతున్న కాంతిలో చెట్లు పొదలే తప్ప మరేమీ కనిపించడం లేదు. సరే, నువ్వు నేను ముందు నడుద్దాం. సారథి గారు, సీత చేయి వదలద్దు అంటాడు రాధాకృష్ణ. అలా అడుగు ముందుకు వెయ్యగానే ఆ తెల్లని కాంతిలో ఒక్కసారి ఆ నల్లని నీడ మళ్ళీ ప్రత్యక్షమైంది. మళ్ళీ కెవ్వుమని అరుస్తారు సీత, రాధాకృష్ణలు. భయంతో లైట్ ఆపేస్తాడు రుద్ర. అదే రుద్రబాబు, ఆ దెయ్యమే. ఇక మనం ముందుకు వెళ్ళలేమేమో అంటాడు సారథి వణుకుతున్న కంఠంతో. వెనక్కి వెళ్ళిపోదాం రుద్ర, నాకెందుకో భయమేస్తుంది. ఇంట్లో ఉంటే ఆ ధైర్యం వేరు అంటుంది రుద్ర చెయ్యి పట్టుకుని ఏడుస్తూ సీత. ఎవ్వరూ దయచేసి కంగారు పడద్దు. ఇలా ఉంటుందని తెలిసే కదా వచ్చాం వదినా. ఇప్పుడు భయపడితే ఎలా? సారథి గారు, ఆ దెయ్యం మనల్ని భయపెట్టడానికి మాత్రమే చూస్తుంది. దానికి మనల్ని చంపే శక్తి లేదు కాబట్టే అలా చేస్తుంది. ధైర్యంగా ముందుకు వెళదాం, ఏం కాదు అంటూ సీత చెయ్యి పట్టుకుని, వదినా నువ్వు సారథి గారి చెయ్యి పట్టుకో. రాధాకృష్ణ గారు, మీరు కూడా సారథి గారి చెయ్యి పట్టుకోండి. మళ్ళీ లైట్ వేస్తాను. ఆ దెయ్యం కనిపించినా ఎవ్వరూ అరవద్దు, జడవద్దు. జడిస్తే మనం అనుకున్నది జరగదు. ధైర్యం తెచ్చుకోండి. వదినా, నువ్వు ఇప్పుడు చూపించే ధైర్యం అన్నయ్య జాడ తెలిసేలా చేస్తుందని మరచిపోకు. మొన్న చంద్రకళ నాకు ఒకటే చెప్పింది, భయాన్ని ఎదిరించి ధైర్యంగా ముందడుగు వేస్తే నీ సంకల్పం నెరవేరుతుందని. అందుకే ముందుకు వేసిన మన అడుగు వెనక్కి పడితే అది మన పరాజయమే అవుతుంది. మన మనశ్శక్తి ముందు ఆ దుష్టశక్తి విజయం సాధించలేదనుకోండి. ముందుకు అడుగేయడానికి సిద్ధంగా ఉండండి, సరేనా? లైట్ వెయ్యమంటారా అడుగుతాడు రుద్ర. వెయ్యి రుద్ర, కాస్త ధైర్యంగానే చెబుతారు ముగ్గురు. దాన్ని చూసి మళ్ళీ హడలిపోయి వెనక్కి పరిగెత్తరు కదా. మరొక్కసారి అడుగుతాడు. లేదు బాబు, ఈరోజు ఏం జరిగినా సరే మనం అనుకున్నది కనిపెట్టి తీరాల్సిందే ఖచ్చితంగా చెప్పేస్తాడు సారథి. అందరూ ఊపిరి బిగబట్టి నిలబడ్డారు. అలా రుద్ర వాళ్ళకి ధైర్యం చెప్పి లైట్ ఆన్ చేస్తాడు. పైకి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నప్పటికీ
వాళ్ళ మనసు మాత్రం వీళ్ళ మాట వినకుండా భయపడుతూ వీళ్లను కంగారు పెడుతూనే ఉంది. చల్లగా వీస్తున్న అడవి గాలి వీళ్లను తాకుతున్నా వీళ్ళ ఒళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నాయి. ఇంతలో రుద్ర కూడా ఊపిరి గట్టిగా పీల్చి, లైట్ వేస్తున్నాను, ధైర్యంగా ఉండండి అంటాడు. అని తల ఊపుతారు ముగ్గురు. రుద్ర లైట్ వేస్తాడు. ఈసారి ఆ కాంతిలో అడవి తప్ప ఏమీ కనపడలేదు. ఒకరినొకరు చూసుకున్నారు. ముందుకు వెళ్దాం, ఇంక భయం లేదు అని సీత చెయ్యి పట్టుకుని ముందుకు అడుగేస్తాడు రుద్ర. అలా ఒక్క అడుగు అందరూ వేయగానే హఠాత్తుగా ఒక పెద్ద గబ్బిలం కీచుమంటూ వేగంగా వచ్చి రుద్ర లైట్ని గుద్దుతుంది. దాని అరుపుకు అందరి గుండె ఆగినంత పనైంది. అమ్మా, గబ్బిలమే, ఏదో అని జడుసుకున్నాను అని నిట్టూర్చుకుంటాడు సారథి. ఇప్పుడు దేన్ని చూసినా భయపడేలా ఉంది మన పరిస్థితి అంటూ రాధాకృష్ణ కూడా ముందుకు నడుస్తున్నాడు. రుద్రబాబు, వెళ్ళిపోయిందంటావా? మనల్ని వదిలి అది ఎక్కడికి వెళ్తుంది సారథి గారు అంటాడు రుద్ర దారి వైపే నిశితంగా చూస్తూ. అంతేలే, మనం దాన్ని వదలాలి తప్ప అది మనల్ని వదిలేలా లేదు అనుకుంటూ ఒకరినొకరు పట్టుకుని నడుస్తున్నారు. మనం తొందరగా వెళ్ళాలి సారథి గారు, కాస్త తొందరగా నడవండి అంటూ ఆ పొదలను దాటుకుంటూ చెట్లను తప్పించుకుంటూ వీలైనంత వేగంగా నడుస్తున్నాడు. ఇంతలో మళ్ళీ ఒక విచిత్రమైన రోదన. ఆ అడవంతా ఆ ఏడుపు ప్రతిధ్వనిస్తుంది. అందరూ ఆగిపోయి చుట్టూ భయం భయంగా చూస్తున్నారు. మళ్ళీ వచ్చేసినట్లుంది రుద్రా అంటారు రాధాకృష్ణ. అసలు వెళితే కదండి అది అలాగే భయపెడుతుంది, పదండి, ఏం కాదు అని ఆ ఏడుపుని సైతం లెక్క చేయకుండా ముందుకు అడుగేస్తాడు రుద్ర. అలా ధైర్యంగా ఇంకాస్త దూరం వెళ్ళేసరికి అదే పాట వీళ్ళ పక్కనే వినపడుతుంది. రుద్రా, అది నా పక్కనే ఉన్నట్లుంది, మనతోనే వస్తున్నట్లుంది రుద్రా అంటాడు రాధాకృష్ణ నెమ్మదిగా. మీరు దాన్నేం పట్టించుకోకండి సారథి గారు, మిమ్మల్ని తాకే శక్తి దానికి లేదు. బాబాయ్, మీ దగ్గర కుంకుమ ఉందిగా అడుగుతుంది సీత అనుమానంగా. ఉందమ్మా, ఎందుకైనా మంచిదని మొన్న హనుమంతుని గుళ్ళో సింధూరం కూడా పట్టుకొచ్చాను అని ఆ కుంకుమ మీద ఉన్న నమ్మకంతో వెంటబడుతున్న దెయ్యాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు వెళుతున్నారు. అలా అడవిలోంచి కాసేపటికి భద్రాద్రి పెరటి గుమ్మం వైపుకు చేరుకుంటారు. అమ్మా, ఎలాగైతే ఒక మెట్టెక్కాము అని నిట్టూర్చుకుని కింద చతికిలబడిపోతాడు సారథి. సారథి గారు, ఇక్కడ వద్దు, వీధి వైపైతేనే ఎవరొచ్చేది తెలుస్తుంది మనకు, లెగండి అని సారథిని చేయి పట్టుకుని పైకి లేపి వీధి గుమ్మం వైపుకు తీసుకువెళ్ళి అన్ని వైపులా గమనిస్తున్నాడు రుద్ర. మనం ఎక్కడ దాక్కుందాం రుద్రా అడుగుతాడు రాధాకృష్ణ అన్ని వైపులా చూస్తూ. అదే చూస్తున్నాను అని రుద్ర కూడా వాళ్లకు కనిపించకుండా ఉండే చోటు కోసం వెతుకుతున్నాడు. రుద్రా, అదిగో అక్కడ కొబ్బరాకుల గుట్ట పేర్చి ఉందిగా, అక్కడ బాగుంటుందేమో అంటుంది సీత కంగారుగా. మీరు వెళ్ళండి, నేను ఇంటి తాళం తీసేసి వస్తాను అని రుద్ర తలుపు దగ్గరికి గబగబా వెళ్ళి తాళం తీసి జేబులో పెట్టేసుకుని ఆ గుట్ట దగ్గరకు పరిగెడుతూ తొందరగా రండి అంటాడు. వీళ్ళు కూడా వేగంగా రుద్ర వెనకాలే వెళ్ళి ఆ ఆకుల గుట్ట చాటున దాక్కుని చప్పుడు చేయకుండా భద్రాద్రి ఇంటి వైపే చూస్తున్నారు. కాసేపు అలానే మోకాళ్లపై కూర్చుని చూసి అలసిపోతారు. వాళ్ళొచ్చిన అలికిడి అయితే అప్పుడు చూద్దాం, అందరూ ఇటువైపు మామూలుగా కూర్చోండి, కాళ్ళు పీకేస్తున్నాయి అంటూ రుద్ర ఇటువైపుకు తిరిగి ఆ గుట్టకు జారబడి కాళ్ళు చాపుకుని కూర్చున్నాడు. వాళ్ళు కూడా ఓపిక నశించి ఇటువైపుకు తిరిగిపోయారు. అలా నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్నారు. కాసేపటి తర్వాత టైం ఎంతయిందో చూడండి సారథి గారు అని నెమ్మదిగా అంటూ సారథి చేతిపై లైట్ వేస్తాడు రుద్ర. 10 అయ్యింది రుద్రబాబు, తొందరగా లైట్ కట్టేయ్, వాళ్ళొస్తే మనల్ని పసిగట్టేస్తారు గుసగుసలాడతాడు సారథి. లైట్ ఆఫ్ చేసేసి ఒక్కసారి చూస్తానుండండి అని రుద్ర ఆ ఇంటి వైపుకు చూద్దామనుకుని వెనక్కి తిరిగి
అమాంతం ముందుకు తిరిగిపోతాడు. ఏమైంది రుద్ర అంటూ అందరూ క్షణంలో వెనక్కి చూస్తారు. ఆ ఆకుల గుట్టపై కాళ్ళు ముడుచుకుని విరబోసుకున్న జుట్టుతో ఆ దెయ్యం కనిపించేసరికి వీళ్ళు కూడా అదిరిపడి ఇటువైపు తిరిగిపోయి, అయ్య బాబోయ్, మన నెత్తిమీద ఉందా అంటాడు సారథి గుటకలు వేస్తూ. రుద్ర, ఇంత ప్రశాంతంగా కూర్చుని చూస్తుందేంటి? ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుందాం అంటాడు రాధాకృష్ణ రుద్ర చెవిలో. అవును రుద్ర, దాని ముఖం చూసావా, ఎంత భయంకరంగా ఉందో. వెళ్ళిపోదాం రుద్ర అని వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ మాట్లాడుతుంది సీత. సరే, పైకి లేవద్దు, నెమ్మదిగా పాకుతూ నా వెనకాలే రండి, నెమ్మదిగా అంటూ ముందుకు వెళ్ళబోతాడు. ఇంతలో భద్రాద్రి ఇంటి తలుపును ఎవరో దబ్ దబ్బని కొడుతున్నారు. రుద్ర ఒక్కసారి ఆశ్చర్యపోయి ష్ అని అక్కడే ఆ గుట్టచాటుకు మళ్ళీ జరిగి, ఎవరు మాట్లాడకండి, ఆ దెయ్యాన్ని పట్టించుకోవద్దు, మీరు కిందకు వంగి ఉండండి అని గుసగుసలాడుతూ ఆ గుట్టపైనే భయంకరంగా ఊగిపోతున్న దెయ్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మోకాళ్లపై కూర్చుని భద్రాద్రి ఇంటివైపు చూస్తున్నాడు. భద్రాద్రి తలుపు దగ్గర ఇద్దరు మనుషులు ఉన్నట్లనిపిస్తుంది, కానీ వాళ్ళెవరో స్పష్టంగా కనిపించడం లేదు. రుద్ర అలానే వాళ్ళ వైపు చూస్తున్నాడు. అప్పటి వరకు వీళ్ల వైపు చూస్తున్న ఆ దెయ్యం కూడా అకస్మాత్తుగా అటు తిరిగి వాళ్ళని చూస్తుంది. అరే మల్లిగా, తలుపు తీసే ఉందిరా అంటాడు గంగులు. అవునరా, పద లోపలికి అని ఇద్దరూ ఆవేశంగా లోపలికి వెళతారు. సారథి గారు, తొందరగా పదండి, వాళ్ళు బయటకు వచ్చేసరికి మనం గుమ్మం దగ్గర దాక్కుని వాళ్ళు రాగానే పట్టుకోవాలి, ఎవరు జడవద్దు. రాధాకృష్ణ గారు, మీరు వదిన గుమ్మానికి ఆ పక్కన నుంచోండి, నేను సారథి గారు ఈ పక్కన నుంచుంటాం అని తను చెప్పాల్సింది గబగబా చెప్పేసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చప్పుడు లేకుండా పరిగెడతారు. వీళ్ళు కూడా రుద్ర వెనకాలే చప్పుడు చేయకుండా గుమ్మం దగ్గరకు చేరుకుంటారు. రుద్ర చెప్పినట్లే గోడ చాటుకు నిలబడి చూస్తున్నారు. ఆ దెయ్యంలో మాత్రం ఏమాత్రం చలనం లేకుండా వీళ్ళనే చూస్తుంది. ఇటు ఈ దెయ్యానికి జడవాలో అటు ఆ రాక్షసులకు జడవాలో తెలియక వీళ్ళ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంతలో అరే అంటే భద్రగాడు అయ్యగారికి జడిసి ఊళ్ళోకి రాలేదేమోరా అంటూ గుమ్మం బయట కాలు పెడతాడు గంగులు. రుద్ర అమాంతం గంగులిని గట్టిగా పట్టుకుని నోరు మూసేస్తాడు. ఆ వెనకే వచ్చిన మల్లి చేతుల్ని రాధాకృష్ణ పట్టేసుకుంటాడు. అరే ఎవర్రా మీరు? మల్లిగాడు అరుస్తున్నాడు. రాధాకృష్ణ గారు, అసలు వదలద్దు, వదినా నువ్వు కూడా పట్టుకో. గంగులు బాగా బలమైనవాడు కావడంతో రుద్రను సారథిని వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అరే ఎవర్రా మీరు? వదలండ్రా, వదిలితే నరికి పడేస్తాను అని గింజుకుంటున్నాడు గంగులు. మల్లిగాడు కూడా గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న కొడవల్ని ముందుకు కదుపుతాడు. ఆ కొడవలి సీత చేతికి తగులుతుంది. అబ్బా అని బాధపడుతూ చేయి వెనక్కి తీసుకుంటుంది సీత. ఏమైంది అని ఒక్కసారే అడుగుతారు. ఏం లేదు, ఏం కాలేదు అని అబద్ధం చెబుతుంది సీత. సీత చేతి నుండి రక్తం ధారలా కారుతుంది. భరించలేని నొప్పిని భరిస్తూ ఎలాగైతే మల్లిగాడి చేతిని గట్టిగా కొరికి ఆ చేతిలో ఉన్న కొడవలిని లాగేసుకుని రుద్ర దగ్గరకు పరిగెత్తి, రుద్ర ఇదిగో అని రుద్రకు అందిస్తుంది. థ్యాంక్స్ వదినా. గబుక్కున కొడవలి లాక్కుని గంగులు పీకకు గురిపెట్టి, కదిలావో పీక తెగుతుంది, నీ చేతిలో ఉన్న గొడ్డలి ఇలా ఇవ్వరా అంటాడు రుద్ర. గంగులు కదలకుండా ఆగిపోయాడు. చేసేదేం లేక రుద్రకి గొడ్డలిచ్చేశాడు. రాధాకృష్ణ గారు, ఇది మీ దగ్గర ఉంచండి అని ఆ గొడ్డలి రాధాకృష్ణకు అందించి, ఇప్పుడు చెప్పండ్రా, ఎందుకొచ్చారు కోపంగా అడుగుతాడు రుద్ర. భద్రాద్రితో మాట్లాడిపోదామని వచ్చామయ్యా అంటాడు గంగులు. ఇప్పుడు నిజం చెప్పరా, మీ ఊరోణ్ణి అనుకుంటున్నావేంట్రా? నువ్వు అబద్ధం చెప్పిన వెంటనే నమ్మేయడానికి నిజం చెప్పలేదో ఆ దెయ్యం కోటాలో రేపు ఉదయం మీ శవాలు మర్రి చెట్టుకు వేలాడతాయి చూసుకోండి అంటాడు రుద్ర.
వద్దొద్దు, వద్దయ్య గారు. అయితే చెప్పు. వద్దులే, నేనే చెబుతాను. అది నిజమో కాదో చెప్పు చాలు అంటాడు రుద్ర. వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇంతలో రుద్ర, మీ పశుపతయ్య గారు మాకు సాయం చేస్తున్నాడన్న కారణం చేత భద్రాద్రిని, భద్రాద్రి కుటుంబాన్ని చంపడానికి మిమ్మల్ని ఇక్కడకు పంపించాడు, అంతే కదా? అంతేనయ్య గారు. ఇది కాకుండా మీ పశుపతయ్య ఇంకెంతమందిని చంపించాడురా? సమాధానం చెప్పకుండా నసుగుతున్నారు ఇద్దరు. చెప్పరే అని కొడవలి దగ్గరకు జరిపి బెదిరిస్తారు. వద్దయ్యా, చెబుతాను. నాకు తెలిసి యాదయ్య చేత చాలామందిని చంపించారయ్యా. అబ్బో, నేను ఊహించిన దానికన్నా పెద్ద వెధవన్నమాట వాడు. సరే, రేపు ఈ విషయాలన్నీ కోర్టులో ఒప్పుకుంటారా అడుగుతాడు రుద్ర. అమ్మో, పశుపతయ్య గారు చంపేస్తారయ్యా. వాడి తలకాయ్, జైల్లో కూర్చుంటే నిన్నెలా చంపుతాడు కానీ కోర్టులో సాక్ష్యం చెబుతారా లేకపోతే ఆ దెయ్యం చేతిలో చేస్తారా అని గుట్ట వైపు చూపిస్తాడు. ఆ గుట్టపై ఉన్న ఆ దెయ్యాన్ని చూసి వీళ్ళ కాళ్ళు చేతులు భయంతో వణికిపోతున్నాయి. ఇప్పుడు మా నుంచి మీరు తప్పించుకున్నా ఆ దెయ్యం నుంచి మాత్రం తప్పించుకోలేరు. మేము మాత్రమే ఆ దెయ్యం నుండి మిమ్మల్ని కాపాడగలం. బాగా ఆలోచించుకోండి. సాక్ష్యం చెబుతారా లేకపోతే రేపు దండోరాలో మీ పేరు చాటింపు వేయించుకుంటారా అడుగుతాడు రుద్ర. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.